ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మహామంత్రం. ఓం హ్రీం ఓం కయ్యేయీల ఐం హ్రీం ఐం సర్వేశ్వరాయ విద్మహే ఐం క్లీం సౌః అసకహాల క్లీం హ్రీం క్లీం శూలహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈ రుద్ర నమ్మకం చేసుకుంటే ఎంత బెనిఫిట్స్, ఈ మంత్రం కూడా అంత బెనిఫిట్స్ ఉంటుంది. దీన్ని మీరు ఏదైనా సరే మీ యొక్క అనారోగ్య నివారణ లాంటి ప్రయత్నాల్లో చేసుకోవాలంటే దీనికి ఒక శీర్షన్వ కృత్య అంటారు. ప్రత్యంగిరాలో ఇది ఒక కృత్య ప్రయోగం అంటారు. ఏమని ఉంటుందంటే, శీర్షన్వతీం కర్ణవతీం విషరూపాం భయంకరీం యః ప్రాహినోదిహాద్య త్వాం వి తం త్వం యోజ యాసుకీహి. ఇది అర్థమైందంటే, భయంకరమైనటువంటి అత్యంత పెద్ద కొండలాంటి నోరు, శిరస్సులో ఉన్న నోరు లాంటి దానివి, పెద్ద పెద్ద చెవులతో ఉంటావు, విషమ రూపముతో ఉంటావు. అంటే ఇప్పుడు కొన్ని పాములు ఎంత భయంకరంగా ఉంటాయి, అవి కాటేస్తే ఇంక తిరిగి ఉండదు. అంటే ఇక్కడ నేను అలంకారం కోసం మీకు గెస్సింగ్ చేయాలని చెబుతున్నాను. ఆ రూపంతో ఉంటావు భయంకరంగా. ఓ కృత్య అంటే, నేను కృత్య అంటే వివరం నేను చెప్పాను. నిన్ను ఎవరు నా మీదకు పంపారో, ఎవరైనా ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు పైన శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి చేసుకున్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది, ప్రయోగం ఉపసంహరణ చెప్తూ పనిచేస్తుంది అంటున్నాను అనమాట. ఎవరిని నా మీద పంపారో వాళ్ళ మీదకి నువ్వు వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మొత్తం క్లోజ్ చేయని చెప్పటం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ మంత్రంలో ఏముంది, శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలో రుద్ర అంశం ఉంది. రుద్రుడు అంటే ఎవరు, చాలా మీకు గతంలో చాలా వీడియోలో కూడా చెప్పారు, ఏడిపించువాడు. రుద్ర శబ్దానికి నిరుక్త ప్రామాణికంగా రుద్ర అంటే ఏడిపించువాడు. ఇప్పుడు ఎవరైనా డెలివరీ అయిన తర్వాత పిల్లలు పుట్టినా జనరల్గా రుద్రాభిషేకం చేసుకోండి అంటారు సహజంగా. దేనికని చెబుతారు రుద్రాభిషేకం చేసుకోమని? ఈ జరిగినటువంటి మొత్తం క్రియ ప్రతిక్రియల్లో కొన్ని బాధాకర సంఘటనలు ఉంటాయి, కొన్ని ఏడుపు కలిగించే ఉంటాయి. ఏడవకుండా ఉండటం కోసం అంటే రుద్ర అంటే ఏడిపించువాడు అని అర్థం. రుద్రకి సంబంధించి రుద్ర దశాక్షరి మహామంత్రం శ్రీ విద్యలో ఉంటుంది. ఓం నమో భగవతే రుద్రాయ అని మంత్ర సూక్తంలో ఉన్న దాన్ని ఇక్కడ కుదించి ఓ బీజాక్షరంతో పెడతారన్నమాట. దానివల్ల ఏడుపు కలగకుండా ఉండటం కోసం అన్నమాట. ఇప్పుడు ఈ అదరవాడి మీద కృత్య కూడా చేయటం వల్ల ఏంటి, వీడి మీద ఏ విధమైన ప్రతికూలలు రాకుండా ఉండటం.